ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నిపై కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని టీడీపీ నాయకుడు మాదిగని గురునాథన్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆ పార్టీ విలువలను దిగజారుస్తున్నారని ఎద్దేవా చేశారు. కొలికపూడి చిన్నిపై తనపై చేసిన విమర్శలను ఖండించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో టీడీపీ నాయకులు మాదిగని గురునాథన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయంగా ఎదగాలన్న లక్ష్యంతో కుయుక్తితో కొలికపూడి పనిచేశారన్నారు. ఎమ్మెల్యే కేవలం డబ్బు కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. చంద్రబాబును ఒకప్పుడు ఊసరవెల్లితో పోల్చి మాట్లాడిన ఘనత కొలికపూడి శ్రీనివాస్ దేనన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆ పార్టీ విలువను దిగజారుస్తున్నారన్నారు. ఉన్న పార్టీలోని వ్యతిరేక రాజకీయాలు చేస్తే రానున్న రోజులలో నవ్వు సున్నాగా మిగిలిపోతావని హెచ్చరించారు. కొలికపూడిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు వారు వ్యాఖ్యానాలు గత సంవత్సర కాలంగా ప్రజలందరూ చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న లేటెస్ట్గా ఎంపీ గారు తిరువూరు పర్యటనలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యంలో అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యంతో రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి సంతృప్తికర స్థాయిల్లో ప్రజలకు సేవ చేయలేనటువంటి ఒక శాసనసభ్యుడిగా అసహనంతో కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. మా ఎంపీ గారు శివనాథ్ చిన్ని గారి మీద, తర్వాత నా మీద స్వయంగా. అది మరి ముఖ్యంగా మీ అందరి ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం కోసం మరి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొలికపూడి వారు ఏమన్నారు? మీరు చాలా దారుణంగా పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి మాట్లాడతామన్నారు. మెయిన్ పాయింట్ ఎట్లా? నేను అసలు మీకు స్పష్టంగా ఒక రహస్యం చెప్పదలుచుకున్నాను. ఈ నేపథ్యంలో అసలు కొలికపూడి శ్రీనివాస్ గారు అసలు అతని నేపథ్యం రాజకీయ జీవితమే లేదు తనకి. మీకు అసలు ఏది తెలీదు ప్రజా జీవితంలో. నాకు చైర్మన్ ఇవ్వాలని చిన్ని గారు చెప్తున్నారంటే నేను వచ్చినప్పుడు నాకు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా చిన్ని గారు సమక్షంలో నాకు రేపు ఎలక్షన్లో చేస్తాను, 3 రాజధానులు డిమాలిష్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డిని నేను రాజకీయంగా చిరచ్ఛేదం చేస్తానని చెప్పి, చెయ్యన్నా మేము ఉంటాం, నీకు హామీగా ఇస్తున్నాం, పదవి ఇస్తానని చెప్తే నా గురించి అన్నీ తెలుసు. నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. నేను పార్టీ లైన్ తప్పకుండా పార్టీ క్రమశిక్షణతో ఇవాళకి 2 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నాకు చైర్మన్ ఇస్తానంటే దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి శివనాథ్ చిన్ని గారిని నువ్వు విమర్శించేటువంటి స్థాయిలో నువ్వు దళితులుగా ఉండి నన్ను ఎంకరేజ్ చేయాల్సింది పోయి నువ్వు నా మీద అక్కుశంతో నువ్వు విమర్శలు చేస్తున్నావంటే నీ స్టాండ్ ఏంటో? అంబేద్కర్ వాదమా, కాంచీరామ్ గారి వాదమా, లేకపోతే ఆర్థిక ఉగ్రవాదివా, అరాచక శక్తివా, లేకపోతే నువ్వు అదేదో నువ్వే తేల్చుకో. రేపు రాబోయే రోజుల్లో నువ్వు రాజకీయాల్లో ఏమి ఉన్నావు? చివరికి ఒక్కటే ఆత్మహత్యలు తప్పించి హత్యలు ఉండవు. కొలికపూడి శ్రీనివాసరావు గారు, నేను చెప్పదలుచుకుంటే సుక్కాలుగా పుంకాలుగా అసలు నువ్వు చేస్తున్నటువంటిది నరకాసురుడు ఏ విధంగా బకాసురుడు చేశాడో అంతకన్నా దారుణంగా రాజకీయాలు చేస్తా ఉన్నావు. కబడ్దార్ మా జోలికి వస్తే నేను